ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫూల్ మఖానా పాయసం. చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా చాలా ప్రోటీన్స్లో ఉండేటటువంటి ఈ రెసిపీని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజిత చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు ఫూల్ మఖానాని తీసుకున్నాను. వీటిని తామర పువ్వు గింజలతో రెడీ చేస్తారు. మనం మక్కలతో అయితే పాలాలను ఎలా చేసుకుంటామో అలాగే ఈ తామర పువ్వు గింజలతో ఈ ఫూల్ మఖానాను రెడీ చేస్తారు. వీటితో మనం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనకు ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని మనం తీసుకున్నటువంటి ఫూల్ మఖానాను ఇందులోనికి వేసుకోవాలి. వీటిని ఇలాగే చేసుకున్న పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవడం వలన పాయసం టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఫుల్ మఖానా అనేది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని మరొక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక చిన్న గిన్నెను తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనికి ఏ కప్తో అయితే ఫుల్ మఖానాని తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు పాలని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్పులోకి సగం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకు పాయసం టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత చక్కెరని వేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పాలను మనం బాగా మరిగించుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా పొంగు వస్తుంది కదా. అలాగే ఇప్పుడు మనకు గిన్నెకి సైడ్కు అంటుకునేటటువంటి పాల మిగడ అనేది మొత్తం ఈ పాలల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన పాల టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అయ్యి పాయసం టేస్ట్ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మనకు ఇప్పుడు పాలు అనేటివి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి ఫూల్ మఖానాన్ని తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి మఖానాన్ని నేను తీసుకొని ఇందులోనికి వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వేసినటువంటి ఫూల్ మఖానా అనేది ఈ పాలల్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు పాలు అనేటివి ఈ ఫూల్ మఖానా మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకు ఫూల్ మఖానా టేస్ట్ అనేది పాలతో బాగా ఇంక్రీజ్ అయ్యి టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగంత యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ ఫూల్ మఖానా రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నటువంటి ఫూల్ మఖానా పాయసాన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి చాలా ప్రోటీన్స్ ఉండేటటువంటి ఈ రెసిపీని మనం డైట్ ప్లాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. ఈ ఫూల్ మఖానా అనేది మనకు బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా. చాలా తక్కువ క్వాంటిటీలో ఇందులో క్యాలరీస్ ఉంటాయి, అలాగే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.